రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం హన్మాజీపేట ప్రభుత్వోన్నత పాఠశాలలో 2005-6లో 10వ తరగతి చదివిన పూర్వ విద్యార్థులు ఆదివారం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎక్కడెక్కడో స్థిరపడిన వారంతా ఒక్కచోట చేరి గత అనుభవాలు నెమరువేసుకున్నారు. 18 సంవత్సరాల తర్వాత కలుసుకున్న వారంతా ఒకరినొకరు పలకరించుకుని వారి జీవన స్థితిగతులు పంచుకుని రోజంతా ఆనందంగా గడిపారు. అనంతరం ఆనాటి ఉపాధ్యాయుని పూర్వ విద్యార్థులు సన్మానించారు. నమస్కారం సార్. అందరు చాలా రోజుల తర్వాత కాదు, మధ్యలో 2011లో అందరం మీట్ అయ్యాం. సార్ వాళ్ళు అందరూ వచ్చారు. అప్పుడు మేడం ఆదిలత మేడం అందరు కలిసి వచ్చాం. అప్పుడు రిలాక్స్ ఉండేది. 2006లో అయిపోయిన తర్వాత నేను ఇంటర్ బీటెక్ అన్ని హైదరాబాద్లోనే. ఇంటర్లో కూడా నేను కొన్ని సిచ్యువేషన్లో హాలిడేస్కి వచ్చినప్పుడు నేను గేమ్స్ ఆడి అట్లా కూడా స్టేట్స్ లెవెల్లో వెళ్ళిన. అది సార్ వల్లనే మధ్యలో. దానివల్లనే నేను బీటెక్లో సీట్ సాధించగలిగిన. నాకు సీట్ కూడా వచ్చింది హైదరాబాద్లో పటాన్చెరి ఆర్ఆర్ఎస్ కాలేజ్లో. 2012 నాది లాస్ట్ ఇయర్. అప్పటికి ఫైనల్ ఇయర్. మా డాడీ ఎక్స్పైర్ అయ్యారు. తర్వాత 1 ఇయర్ గ్యాప్, 1.5 ఇయర్ గ్యాప్ తర్వాత మా మమ్మీ ఫిక్స్ అయింది. ఇంకా 2015 అనుకుంటా నాకు మ్యారేజ్ చేసింది. కాకపోతే నేను అప్పుడు మా డాడీని కోల్పోయినందుకు నాకు మా హస్బెండ్ కూడా మా డాడీ లోటు లేకుండా తీర్చి ఇప్పటి వరకు నేను మర్చిపోకుండా అలానే చూసుకున్నారు. తను ఒక సాఫ్ట్వేర్. 15లో మ్యారేజ్ అయింది. నాకు 16లో బాబు, పెద్ద బాబు అయాన్ తన పేరు. తను ఇప్పుడు ప్రజెంట్ 4th క్లాస్. 2020 సెకండ్ బాబు. ఈ గ్యాప్లో నాకు నా మ్యారేజ్ అప్పుడు సార్ వాళ్ళు నేను ఇన్వైట్ చేయగానే వచ్చినారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఒక వేరే విలేజ్ లింగంపల్లి అయినా నాకు చాలా మంది కలుస్తారు. ఈవెన్ అజయ్ దసరాకి మాత్రం జమ్మి పెట్టకుండా మర్చిపోకండి, ఎప్పుడు కలుస్తారు. కాబట్టి ఉన్నా మాత్రం నేను ఎవ్రీ బతుకమ్మకి ఖచ్చితంగా వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. మీ అందరిని చూసినందుకు, ఎస్పెషల్లీ సార్ మిమ్మల్ని కూడా. ఇంకా థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ మై లైఫ్. చాలా మెమరీస్ ఉన్నారా మీతోటి, మామూలుగా చిన్నప్పటి నుంచి కలిసి పెరిగాం. మామూలుగా ఆటంలో అయితే ఇంకా అసలు ది బెస్ట్ పార్ట్ ఇంకా స్కూల్ రా. అది ఇంకా మర్చిపోలేను ఎప్పటికీ. నేను అదే కంటిన్యూ అయింది. గేమ్స్ యా, మన చదవంతా అంతంతానే కదరా లైట్ అది. కానీ స్టిల్ గేమ్ అనేది నా లైఫ్లో ఒక పార్ట్ రా. మనం ఫిజికల్గా ఎలా ఉన్నా కూడా ఒక సిచ్యువేషన్ వచ్చిన తర్వాత గేమ్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే మన మైండ్ మొత్తం డైవర్ట్ అవుతుంది. కానీ ప్రతి పర్సన్కి ఒక గేమ్ ఉండాలి. అది ఏదైనా కానీ, ఇంటర్నల్ కానీ బయటనే కానీ. జాబ్ చేస్తున్నాను, 9 to 5 జాబ్. ఇది నాకు నచ్చని పదం రా లైఫ్లోనే. నేను అనుకున్నవి కొన్ని జరగలేదు. దానివల్ల ఒక సిచ్యువేషన్లో కొన్ని మిస్టేక్ చేశా. దాని తర్వాత నేను రియలైజ్ ఏంటంటే, బీ హ్యాపీ. మన పేరెంట్స్ని చూసుకోవాలి, మన పార్ట్నర్ని చూసుకోవాలి. మనం హ్యాపీగా ఉంటే మనతో ఉన్న వాళ్ళు హ్యాపీగా ఉంటారా. ఇంతకుమించి నీ లైఫ్లో నేను నేర్చుకున్నది అదొకటే. సో నేను స్టిల్ ఇప్పటికీ చిల్. ఏది వచ్చిన సిచ్యువేషన్స్ బీ చిల్. మనం ఎలా ఉన్నా కూడా మన క్యారెక్టర్ రికగ్నైజ్ చేస్తుంది మనల్ని. అదొకటి గుర్తుపెట్టుకోండి. బీ ఇన్ టచ్ రా. మనం అసలు లేజీ అంటే మామూలు లేజీ కాదు మనది, బీభత్సమైన లేజీలు. కానీ మన చుట్టుపక్కలనే ది బెస్ట్ బ్యాచ్ అంటే మనది చెప్పుకోవచ్చు. మన దానిలో కొన్ని జరిగినాయి. జడ్పీహెచ్ఎస్ హన్మాజీపేట పాఠశాలలో నేను బయాలజికల్ సైన్స్ టీచర్గా పనిచేశాను. 2006 సంవత్సరానికి సంబంధించినటువంటి విద్యార్థులతోటి ఈరోజు మేము పూర్వ విద్యార్థుల సమ్మేళనం జరుపుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే 18 సంవత్సరాల తర్వాత మేమందరం కలుసుకొని ఈ ఉత్సాహాన్ని జరుపుకుంటున్నాం. చాలామంది విద్యార్థులు వారి వృత్తులలో, పనులలో ఇప్పుడు ఉండడం జరిగింది. వారందరి సాధక బాధకాలు తెలుసుకొని ఈరోజు మేము కలుసుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది. పూర్వ విద్యార్థుల సమ్మేళనం 2005-6 సంవత్సరం విద్యార్థులు కలిసి ఈరోజు జరుపుకోవడం జరుగుతుంది. దీంట్లో
విద్యార్థులందరూ పాల్గొని వారి యొక్క వృత్తుల గురించి వారు చేసిన స్టడీస్ కానీ ఉద్యోగాలు కానీ మరి వారి యొక్క అనుభవాలను మిగతా విద్యార్థులతో షేర్ చేసుకోవడం జరిగింది. ఆ విధంగా విద్యార్థులు వాళ్ళ అనుభవాలను ఇతరులకు షేర్ చేసుకొని సాధక బాధకాలను పంచుకొని ఉండడం వల్ల అందరు కలిసిమెలిసి ఉంటుర్రు. అదేవిధంగా ఈ ఉత్సవం ఈ పూర్వ విద్యార్థుల సమ్మేళనం జరుపుకోవడం మా అందరికీ మరియు పిల్లలందరికీ ఆనందదాయకంగా హనుమాజిపేట హై స్కూల్లో నేను 2002 నుంచి విద్య నేర్పించడానికి ఇక్కడికి స్కూల్ అసిస్టెంట్ ప్రమోషన్గా వచ్చినటువంటి మొట్టమొదటి స్కూలు. దీంట్లో నేను 2002 నుంచి 9 వరకు విద్యా బోధన జరపడం జరిగింది, ఫిజికల్ సైన్స్. దీంతో భాగంగా 2005-6 బ్యాచ్ చాలా వీళ్ళతో కలిసి ఉన్నటువంటి సందర్భం 8th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు వీళ్ళతో నేను ఉన్నాను. 8th క్లాస్లో వాళ్ళ ఫిజికల్ సైన్స్ను మొట్టమొదటిగా పరిచయం చేసినటువంటి అదృష్టం నాకు రావడం జరిగింది. అప్పటికి నేను మూడపల్లి నుంచి వచ్చినటువంటి సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి మంచి క్రమశిక్షణ విద్యార్థులు చాలా నాకు ఆనందాన్ని ఇచ్చాయి. ఇప్పటికీ నేను ఎక్కడ పోయినా కానీ హనుమాజిపేట స్కూల్ను ఎప్పటి గుర్తు చేసుకోవడము, తర్వాత పిల్లలకు కూడా అక్కడ క్రమశిక్షణ ఈ విధంగా ఉండేదని చెప్పేసి అందరికీ ఇక్కడి గుర్తులన్నీ కూడా చెప్పడం జరుగుతూ ఉన్నది. నాకు చాలా అనుభూతిని కలిగించినటువంటిది మొట్టమొదటి స్కూల్. తర్వాత అత్యధికంగా స్ట్రెంత్ ఉన్నటువంటి ఆ స్ట్రెంత్ కానీ అట్లాంటి పిల్లలు కానీ ఇప్పుడు ఏ సందర్భంలో కనబడట్లేదు. వాటిలందరినీ కూడా గుర్తు చేసుకొని కంపల్సరీ అందరినీ కలిసిపోదామని చెప్పేసి రావడం జరిగింది. నాకు చాలా ఆనందం వీళ్ళందరూ కూడా పిలిచినందుకు, తర్వాత వీళ్ళందరూ కూడా కలిసినందుకు చాలా సంతోషంగా ఉంది.